శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు చాలా కాలము కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును స్వయముగా పొందగలడు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకం మొదటి పాదంలో జ్ఞానం యొక్క గొప్పదనం గురించి వస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు. మరికొన్ని పవిత్రమైన అంశాలున్నాయి. అవి గంగా స్నానం, ప్రాయశ్చిత కర్మ, నామజపం. ఇవన్నీ పాపాలను కడిగివేయగలవు, కానీ అవి జ్ఞానంతో సమానం కావు. ఎందుకంటే వేదాంతం ప్రకారం ప్రాథమిక పాపం అజ్ఞానం. గంగా స్నానం పాపాన్ని కడిగితే జ్ఞాన గంగా స్నానం సంసారాన్ని తొలగించగలదు. అందువల్ల నహి జ్ఞానేన సదృశం పవిత్రం, జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఇంకొకటి లేదు. ఇప్పుడు సాధన విషయం. యోగ సంసిద్ధ. సంసిద్ధ అంటే అర్హత ఉన్న వ్యక్తి, సంసిద్ధుడై ఉన్న వ్యక్తి, చిత్తశుద్ధి పొందిన వ్యక్తి. జ్ఞానం అనే విత్తనం మోక్షవృక్షంగా పెరిగి తనకు ఆనంద ఫలం ఇస్తుందని సంసిద్ధుడైన వ్యక్తి. అందువల్ల యోగ సంసిద్ధ అంటే ధర్మపరమైన జీవన విధానానికి సిద్ధపడ్డ మనస్సు కలవాడు. అలా సిద్ధపడితే అదే అతని శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావపర ఆరోగ్యం, నైతిక ఆరోగ్యం, బుద్ధిపర ఆరోగ్యం, అలా అన్నిటినీ సమన్వయపరుస్తూ అన్నిటినీ సమకూరుస్తుంది. తత్విందతి, అతను జ్ఞానం పొందుతారు. ఎక్కడ పొందుతారు? ఆత్మని అంటే స్వచ్ఛమైన మనస్సులో. ఏ జ్ఞానమైనా కూడా బుద్ధిలోనే కలగాలి, ఆత్మలో కాదు. ఈ జ్ఞానం పొందటానికి కొంత సమయం పడుతుంది. కాలేనాత్మని విందతి అంటే కొంతకాలంలో పొందుతాడు అని అర్థం. అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఎప్పుడు మోక్షం పొందుతాము అని అడగకుండా ఆ జ్ఞాన మార్గాన్ని ఆస్వాదించాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.